Okay, dear students, once upon a time, ఒకానొకప్పుడు, once upon a time అంటే ఒకానొకప్పుడు, once upon a time son అంటే కొడుకు. అంటే ఇక్కడ చెప్తున్నాడు, నెక్స్ట్ జనరేషన్కి చెప్తున్నాడు, లేదా తన కొడుకు చెప్తున్నాడు అనుకోండి. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్, ఒకప్పుడు మై డియర్ సన్ ఎలా ఉండేదంటే, దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే పీపుల్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల వాళ్ళు తమ యొక్క హృదయాలతో నవ్వేవాళ్ళు. వాళ్ళు నవ్వితే మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, కళ్ళల్లో ఆ కాంతి కనిపించేది నవ్వితే. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. కానీ ఇప్పుడు దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు నవ్వితే హృదయపూర్వకంగా నవ్వేవాళ్ళు, ఇప్పుడు మాత్రం దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక నటన మాత్రమే, హృదయపూర్వకమైనటువంటి నవ్వు కాదు, కళ్ళల్లో ఆ యొక్క జీవకళ లేదు అని చెప్తున్నాడు. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సెర్చ్ బిహైండ్ మై షాడో. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే ఏంటి తెలుసా? ఆ కళ్ళలో కోల్డ్నెస్ అంటే ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఒక రకమైనటువంటి పట్టించుకోకపోవడం, డీలింకింగ్ ఆఫ్ సొసైటీ వేరు, నేను వేరు, సొసైటీతో మనకు సంబంధం లేదు, ఎదుటివాడు ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సెర్చ్ బిహైండ్ మై షాడో. నా వెనకే ఉంది అని చూస్తున్నారు. నా వెనక ఆస్తుందా, ఏం సంపాదించాను, నా పేరు ప్రతిష్టలు ఏంటి, ఇలాంటివి చూస్తున్నారు. దేర్ వాజ్ ఎ టైమ్ ఇండీడ్. నిజానికి ఒక టైం ఉంది. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్స్ తీసుకునేవాళ్ళు, హృదయపూర్వకంగా. బట్ దట్స్ గాన్ సన్. ఆ రోజులు పోయినాయి బిడ్డ, ఆ రోజులు పోయినాయి. నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ఇప్పుడు దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. వాళ్ళు హృదయం లేకుండా షేక్ హ్యాండ్స్, మనస్సు లేకుండా ఏదో నటన పైకి. వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్ సెర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. ఇటువైపు షేక్ హ్యాండ్స్ తీసుకుంటున్నారు, ఇటువైపు నా పాకెట్స్ సెర్చ్ చేస్తున్నారు. అంటే నీ దగ్గర ఏముంది, నువ్వేం మాకు ఇస్తావు? ఫీల్ ఎట్ హోమ్, కమ్ అగైన్. ఐ ఫ్రెండ్, ఫీల్ ఎట్ హోమ్. మీ ఇల్లే అనుకో, ఫీల్ ఎట్ హోమ్. నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, మీ ఇల్లే ఇది అనుకో. కమ్ అగైన్, మళ్ళీ రా అని చెప్తారు పైకి. దే సే వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ ఎట్ హోమ్, వన్స్ ట్వైస్ దేర్ విల్ బి నో థ్రైస్. సరే, వాళ్ళు చెప్పారు కదా, ఫీల్ ఎట్ హోమ్ అన్నారు కదా అని నేను ఒకసారి వెళ్ళాను అనుకో, 1-2 సార్లు అంతే. దేర్ విల్ బి నో థ్రైస్. ఇంకా 3వ సారి వెళ్ళే పని లేదు. వాళ్ళు అసలు ఇక మన మొహం కూడా చూడరు, మొహం మీద తలిపేస్తారు. ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. నాకేం తెలిసిందంటే, ఐ ఫైండ్ ది డోర్స్ షట్ ఆన్ మీ. ఠడేమని తలుపులు మొహాన్ వేయటమే. అంటే నన్ను చూడంగానే తలుపులు వేసుకుంటున్నాను. అంటే ఏంటి? ఫీల్ ఎట్ హోమ్ అని ఎందుకు అనాలి? కమ్ అగైన్ అని ఎందుకు అనాలి? మరి అది హృదయపూర్వకంగా అనకుండా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు నిజమే అనుకోని నేను వెళ్ళాను. 1-2 సార్లు వెళ్ళిన తర్వాత 3వ సారి నా ముఖాన్ని తలుపులు వేయటం జరిగింది అంటున్నాడు గ్యాబ్రియల్ ఒఖారా. రైట్? ఎవరు? గ్యాబ్రియల్ ఒఖారా. For then I find doors shut on me. So I have learned many things. Yes. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. So I learned many things. చాలా విషయాలు. I have learned to wear many faces. ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే మెనీ ఫేసెస్, రకరకాల ఫేసెస్. ఫేస్ అంటే ఫేస్ మాస్క్ వేసుకోవడం కాదు, నటన. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క నటన, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఫేస్లో. ఫేషియల్ ఫీచర్స్ మార్చటం, ప్రేమ లేకపోయినా ప్రేమ నటించటం, ఆనందం లేకపోయినా ఆనందం నటించటం.
డిస్గైజ్, మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచిపెట్టి లేని ఫీలింగ్స్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయటం, ఇలాంటివి నేర్చుకున్నాను. ఐ హావ్ లెర్న్ మెనీ థింగ్స్ మై సన్, లైక్ డ్రెస్సెస్, హోమ్ ఫేస్. డ్రెస్సెస్ కనుక మనకి రకరకాల డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అదేవిధంగా నేను కూడా హోమ్ ఫేస్, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఫేస్, ఆఫీస్ ఫేస్, ఆఫీస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్, స్ట్రీట్ ఫేస్, స్ట్రీట్లో రోడ్డు మీద స్నేహితులతో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి, అండ్ హోస్ట్ ఫేస్, హోస్ట్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆప్యాయత నటించడం లేకపోయినా కాక్టైల్ ఫేస్, పార్టీస్లో ఒక రకమైన ఫేస్, విత్ ఆల్ దేర్ కన్ఫార్మింగ్ స్మైల్స్, వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళ నవ్వులకి అనుగుణంగా కన్ఫార్మ్ అంటే చూడండి ఇక్కడ కన్ఫార్మిటీ అంటే ఇన్ ది సేమ్ వే, ఇన్ ది సేమ్ లైన్స్ విత్ అదర్స్. కన్ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటంటే కన్ఫార్మ్ ఇన్ ది సేమ్ వే. కాక్టైల్ అంటే ఎ మిక్చర్ ఆఫ్ డ్రింక్స్, రకరకాల ఆల్కహాల్ డ్రింక్స్ మిక్స్చర్, అదొక డ్రింక్, దాన్ని కాక్టైల్ పార్టీస్. సో కన్ఫార్మ్ అంటే ఇన్ ది సేమ్ వే చెప్తున్నాడు ఇక్కడ. పార్టీస్కి దానికి తగ్గ స్మైల్, లైక్ ఎ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్ మనకి ఫొటోస్లో ఉంటుంది, చిరునవ్వుతో ఉంటారు. మరి ఇలాంటి స్మైల్ కూడా నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ సో మెనీ ఫేసెస్, ఐ లెర్న్డ్ టు పోజ్ సో మెనీ పోజెస్, అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ టు లాఫ్ with only my teeth, my son. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే I learned to laugh with my teeth only, not with my heart. Once I used to laugh with my heart and my eyes, but now I used to laugh with my teeth only. A fake smile, a fake smile, duplicate smile, and shake hands without my heart. అంతకుముందు నాకు నచ్చితేనే షేక్ హ్యాండ్ తీసుకునేవాడిని, ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా వాడు ఎలాంటి వాడైనా సరే నవ్వుతూ షేక్ హ్యాండ్ తీసుకోండి. హాయ్ ఫ్రెండ్, ఐ హావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బై. ఎవరైనా వెళ్ళేటప్పుడు నవ్వుతూ గుడ్ బై అని చెప్పడం నేర్చుకున్నాను. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? దరిద్రం తలకై నొప్పి లేదు, హో ఇంకైపోయింది, వేస్ట్ ఫెలో, ఇప్పుడు దాకా నా మైండ్ తిన్నావు, హో. ఇలాంటి తలం మనసులో ఉంచుకున్నా, నవ్వుతూ ఫేక్ గుడ్ బై, గుడ్ బై, బై, సీ యూ అగైన్, ఇలాంటివి నేర్చుకున్నాను. నా మనసులో మాత్రం గుడ్ రిడెన్స్, అమ్మయ్య వదిలేంది తలకాయ రేపు అనుకుంటున్నాను. టు సే గ్లాడ్ టు మీట్ యూ, గ్లాడ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పటం. నిజానికి అది ఆనందం కాదు, వాడిని కలిస్తే నాకు చాలా బోరుగా ఉంది. వితౌట్ బీయింగ్ గ్లాడ్ and to say it has been nice talking to you. నిజం, without being glad, gladness ఏమీ లేదు, ఆనందం లేదు. నైస్ మీటింగ్ టు యూ, మిమ్మల్ని కలిసినందుకు ఎంత ఆనందంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది. నైస్ టాకింగ్ టు యూ, మీరు మాట్లాడుతుంటే ఎంతో అద్భుతం, మీతో మాట్లాడాలని నాకు కూడా ఎంతో ఆనందం. ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్, గంట సేపు పడుతూ మాట్లాడే తలనొప్పి పుడుతుంటే వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా గడిచింది సమయం, మీరు చక్కగా మాట్లాడారు, మన సంభాషణ ఎంతో హృదయంగా సాగింది అని చెప్పాలి అంటే ఎంత నటన ఉండాలి. అదంతా నేను నేర్చుకున్నాను మై సన్. బిలీవ్ మీ సన్, బిలీవ్ మీ, నమ్మో. ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉండాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఎంత హృదయపూర్వకంగా ఉండాలి ఉన్నానో ఇప్పుడు అలా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు మొదట్లోనే ఎంతో మంచిగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఆ మంచితనం లేదు, మార్చేసుకున్నాను ప్రపంచాన్ని బట్టి. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా మంచిగా మారాలనుకుంటున్నాను ఇంతకు ముందులాగా. ఎస్, వెన్ ఐ వాజ్ లైక్ యూ, మీ అంత వయసులో నేను ఎంత హృదయపూర్వకంగా, ఎంత హార్ట్ఫుల్గా, ఎంత ట్రూత్ఫుల్గా ఉన్నానో అలా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అన్లెర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. ఐ వాంట్ టు అన్లెర్న్, లెర్న్ అంటే నేర్చుకోవడం, అన్లెర్న్ అంటే నేర్చుకుని వదిలేయటం. ఇప్పుడు కొత్తగా నేర్చుకుని వీటన్నిటిని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్, ఈ మార్పులన్నీ కూడా, ఈ చెత్త మార్పులు, ఈ చెత్త కథ అంతా కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా ఐ వాంట్ టు రీలెర్న్, తిరిగి నేర్చుకోవాలనుకుంటున్నాను. హౌ టు లాఫ్ ఫర్ మై లాఫ్ ఇన్ ది మిర్రర్, హౌ టు లాఫ్ ఫర్ మై లాఫ్ ఇన్ ది మిర్రర్. ఎస్, అద్దంలో చూసి
ఎలా నవ్వాలో హృదయపూర్వకంగా నేను నేర్చుకుంటున్నాను. షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఎ షేక్ స్నేక్స్ బేర్ ఫ్యాంక్స్. అయితే అద్దంలో ఆ నవ్వు ఎలా ఉంటుందంటే నా పళ్ళు మాత్రమే కనపడుతున్నాయి, ఒక పాము యొక్క కూరలాగా. ఫ్యాంక్స్ అంటే షార్ప్ టీత్ ఆఫ్ యానిమల్స్ లైక్ స్నేక్స్ అండ్ డాగ్స్. మరి అలాంటి ఫేక్ స్మైల్స్ నాకు వద్దు. ఐ వాంట్ టు రీలెర్న్ ఆల్ ది థింగ్స్ వన్స్ వెన్ ఐ వాజ్ లైక్ యూ, అండ్ ఐ వాంట్ టు అన్లెర్న్ ఆల్ ది థింగ్స్ ఐ గాట్ డ్యూరింగ్ ఆల్ దీస్ డేస్. ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్నదంతా వదిలిపెట్టదలుచుకున్నాను. కొత్తగా మళ్ళీ ఆ పాత వ్యక్తిని మళ్ళీ అవ్వాలనుకుంటున్నాను. షో మీ సన్, మై సన్, చూపించు. హౌ టు లాఫ్, షో మీ హౌ టు స్మైల్. ఐ యూస్ టు లాఫ్ అండ్ స్మైల్. చెప్పు, అంతకుముందు నేను ఎలా నవ్వానో, అంతకుముందు నేను ఎంత ఆనందంగా ఉన్నానో, మళ్ళీ నాకు అలాంటి ఆనందంగా నవ్వేట్లుగా, అంత ఆనందంగా ఉండేట్టుగా మళ్ళీ నేను ఎలా ఉండాలో చెప్పు. వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ లైక్ యూ. అదే ఒకప్పుడు నేను ఇలాగా ఉన్న వయసులో